హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగని. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో అందుకనే వాయిస్ సన్నగా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇక విషయం ఏంటంటే మొన్న వీడియో పెట్టాను కండి షార్ట్లో నేను పండుగప్పు తీసుకున్నానండి. మీకు ఎవరికి ఇష్టం అని చెప్పేసి అని పెట్టాను కదా. సో ఆ పండుగప్ప అయితే నేను కర్రీ అయితే చేశానండి. ఇక ఆ వీడియో కూడా నేను దీంట్లో కొంచెం యాడ్ చేశాననమాట. ఆ ఆంటీ గారు ఇచ్చి వెళ్ళారని చెప్పాను కదండి మీకు. ఆ ఆంటీ గారు ఇక నాకు తీసుకొచ్చారు. మేమిద్దరం తీసుకున్నాము. అది కేజీ వచ్చేసేసండి 1200 అని చెప్పారండి ఆంటీ గారు అయితే. సో ఇక ఇద్దరం మీద తీసుకున్నామనమాట. తను ఒక అరకిలో, మేము ఒక అరకిలో, మా ఇంటి పక్కన వాళ్ళు మేము తీసుకున్నామనమాట. నాకు రాదు ఆంటీ అంటే ఆవిడే నాకు అన్నీ చక్కగా శుభ్రంగా అన్ని ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా నీట్గా నాకు ఎంత సైజు కావాలో అడిగి అంత సైజు ముక్కలు కట్ చేసి బాగు చేసి ఆవిడే ఇచ్చేళ్ళిందనమాట అండి. సో ఇక విషయం ఏంటంటే ఈరోజు మన వీడియో వచ్చేసేసి పండుగప్ప కర్రీ అయితే చేస్తున్నానండి. అది నేను చాలా చాలా సింపుల్గా చేసి చూపించేస్తాను మీకు. మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇక అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామండి. సో అంతకంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే గొంతు రావట్లేదు, నాకు గొంతు కొంచెం తేడాగా ఉంది, దగ్గుగా ఉందనమాట. అలాగే కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట. సో అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. సో ఇకైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా చాలా మంచివాడండి ఈవిడ. రీజనబుల్ రేట్లకి ఇస్తుందనమాట తీసుకొచ్చి మనకి ఇచ్చి. పాపం అసలు కొంతమంది అయితే చేసి పెట్టారనమాట అండి. ఈవిడ మనకి చక్కగా నీట్గా అన్ని ముక్కలుగా కట్ చేసి రీజనబుల్ రేట్కి అయితే ఇచ్చేదనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చండి ఈ చేప వచ్చేసేసి. ఇక ఇది మనం కర్రీ అయితే చేసేసేద్దాం ఈరోజు. అది నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేసి తప్పకుండా ట్రై చేసి వీడియో చేసి మళ్ళీ నాకు మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇక చెప్పాను కదండి మేము ఇద్దరమే తీసుకున్నామని చెప్పేసి. ఇద్దరమే తీసుకున్నాం అనమాట అయ్యి. ఇక అయితే ఇద్దరికి సమానంగా ఇవ్వాలి కాబట్టి మా ఇద్దరి మధ్య కూడా ఎటువంటి గొడవ రాకుండా ఆవిడ చక్కగా నీట్గా ఇద్దరికి సమానంగా సారీ అండి, ఇద్దరికి సమానంగా చక్కగా మనకి ముక్కలుగా చేసి కాటా వేసి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. చాలా మంచి ఆవిడనమాట. ఏమైనా కావాలంటే ఈవిడే తీసుకొచ్చి ఇచ్చేసి వెళుతుందనమాట. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏమేం కావాలి ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చక్కగా నీట్గా పొట్టు అయితే తీసి పెట్టుకున్నాను. అలాగే ఒక 5 టమాటాలు అయితే తీసుకున్నాను, పండుగ ఉన్న టమాటాలు. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. చెప్పానుగా చాలా సింపుల్గాని ఒక 4 ముక్కలు పండుగ ముక్కలు అయితే తీసుకున్నాను. ఇక అయితే ఇవి మనం చక్కగా ఉల్లిపాయలు కట్ చేసేసుకుందాము, పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాము. చేపలు కూడా చక్కగా అంటే పండుగప్పు చేప అనేది మరీ మస్సలుగాగే వాటర్లో ఎప్పుడు కూడా శుభ్రం చేసుకోకూడదండి. జస్ట్ అలా పెట్టి ఇలా తీసేయాలన్నమాట గ్యాస్ మీద. వాటర్ అనేవి ఎక్కువ కాగబెట్టకూడదండి, ఎందుకంటే ఇది లౌజ్ అయిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి బాగా. సో ఇకైతే నేను అవన్నీ చూపించేశాను కదా. ఇటైతే ఉల్లిపాయలు చక్కగా కట్ చేసేసేసి పెట్టేసేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ లిటిల్ బిట్ మనం చేయేస్తే మనకి అసలు ఆ వేడి తెలియదు అన్నట్టుగా వాటర్ మనం కాగబెట్టుకొని మనం చేప అయితే చక్కగా పండుగప్ప చేప అయితే చక్కగా శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో నాకు మా వారికి ఇది చాలా ఫేవరెట్ అనమాట. అందుకే నేను రేట్ అయినా సరే కొంచెం ఎప్పుడన్నా ఒక్కసారి తినేది కాబట్టి ఇది నేను తప్పకుండా వస్తే ఆంటీ చెప్తే తెచ్చి పెడతారనమాట. సో అయితే ఇక నేను చక్కగా ఆ గోరువెచ్చని నీటిలో ఆ చేప ముక్కలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగేసేసేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వాటర్ మార్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాటర్లో కడిగేసేసి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసేసుకున్నానండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మన కర్రీకి సరిపడా నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అది పండుగప్ప చేప కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా నష్టమేం లేదండి. నేను దాదాపు 7-8 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాగనివ్వాలన్నమాట అండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈ కర్రీ వచ్చేసేసి జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది. అసలు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ట్రై చేశారా ఎప్పుడన్నా? ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే మన వీడియోని
మన వీడియో చూసి మీరు ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్‌గా, ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈ పండుగప్ప చేప కర్రీని. చాలా రకాలుగా వండుకోవచ్చండి దీన్ని కూడా. మా ఇంట్లో ఎక్కువగా ఇలా ఇష్టపడతామనమాట. అందుకే నేను మీకు ఈరోజు ఈ వీడియో చూపిస్తాం జరుగుతుంది. సో ఆయిల్ కాగిన తర్వాత మనం ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పండుగప్ప చేప ముక్కల్ని చక్కగా నూనెలోకి అయితే వేసేసుకోవాలన్నమాట అండి. నూనెలో వేసేసుకొని వేసిన వెంటనే కాకుండా జస్ట్ ఒక సెకండ్ అలా వాటిని వదిలేసేసి కొంచెం సేపు అయినాక మనం తిప్పుకుంటే బాగుంటుందన్నమాట. వీటిని కడిగే వేలోనే ఉందండి. మనం అవి చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఓ నీళ్ళు సలసల కాగబెట్టేసేసి అందులో వేసేస్తే అవి లౌజ్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి మీరు. అవి జస్ట్ అసలు మామూలు నీళ్ళలో కడిగేసేసుకోవచ్చు. కానీ మనకేంటంటే కొంచెం ఆ హాట్ వాటర్లో కడగలేదనే ఫీలింగ్ ఉండిపోతుందన్నమాట. అందుకనే జస్ట్ కొంచెం గోరువెచ్చటి నీళ్ళని కాసుకొని మనం శుభ్రం చేసుకుంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో అలా చేయండి తప్పకుండా. ఇక అయితే ఒక చిన్న చిట్కా అనమాట అండి ఇది. ఇప్పుడు మనం చేపలు వేసిన తర్వాత కొంచెం ఈ స్మెల్ అనేది తొందరగా పిల్లలు కానీ లేకపోతే ఈ స్మెల్ పడని వాళ్ళు కానీ తొందరగా ఇష్టపడరు అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కరివేపాకు ఒక 4 రెమ్మలు తుంచుకొని మనం ఈ వేగుతున్న చేపల్లో వేసేస్తే, అంటే సాంతం తగ్గదని చెప్పనండి, లిటిల్ బిట్ ఆ వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక అయితే నేను ఆ వాసన అనేది రాకుండా, మా పెద్దబాబుకి అస్సలు పడదండి ఈ వాసన. వాడు వచ్చే లోపల నేను కర్రీ చేసేద్దామని చేసేస్తున్నాను. ఇక అయితే చక్కగా కరివేపాకు వేసేసుకున్న తర్వాత ముక్కల్ని మనం చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట అండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఈ చేప. అంత టేస్ట్, అలాగే హెల్తీ కూడా అండి చాలా. సో ఇక చేప ముక్కలు అయితే వేగిపోయిన తర్వాత తీసేసి నేను ఒక బౌల్లో వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసి, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి ది బెస్ట్ కాంబినేషన్ అంటాను. మీరేమంటారో కమెంట్ చేయండి. ఇక అయితే ఉల్లిపాయలు వేసేసేసుకొని శుభ్రంగా అన్ని కట్ చేసినవి ఇకైతే మనం కర్రీకి సరిపడా మనం ఇప్పుడు పసుపు అయితే వేసుకుందామండి. కర్రీకి సరిపడా పసుపు వేసుకుందాము. అలాగే కర్రీకి సరిపడా, అంటే పండుగప్ప చేపలో కొంచెం ఉప్పు తగులుతుందండి. సో మీరు చూసి వేసుకోండి ఉప్పు అనేది. ఫస్ట్ కొంచెమే వేసుకోండి. తర్వాత చాలకపోతే చూసి మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు. సో ఒక్కసారి వేసేసేయవద్దు. ఇకైతే నేను పసుపు వేసేసిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని మనం చక్కగా ఒకసారి అయితే కర్రీని కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని చక్కగా మగ్గనివ్వాలన్నమాట. అది ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట అండి. చాలా బాగుంటుందండి. అస్సలు నిజంగా నేను మాటల్లో చెప్పలేను, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. అదీ కాక ఈ పండుగప్ప రుచి మన మామూలుగా వండుకునే ఉప్పు చేప, అలాగే ఎండు చేప, నెత్తళ్ళ కంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నోట్లో వేస్తే కరిగిపోతుందండి, నిజం చెప్తున్నాను. వదిలిపెట్టరు అసలు అనమాట కర్రీ వేస్తే. అట్లా ఉంటుందన్నమాట కర్రీ అనేది. అందుకే అండి అది ఎంత ఎక్స్పెన్సివ్ కూడా, రేటు కూడా వచ్చేసేసి. సో ఇకైతే మనకి చక్కగా నేను అటు మాట్లాడతా ఇటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అండి. సో ఇకైతే ఉల్లిపాయలు చక్కగా చెప్పానుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఉల్లిపాయలని వేపుకొని తర్వాత మనం చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేయాలండి. టమాటాలు కూడా చక్కగా బాగా మగ్గాలండి. బాగా మగ్గిపోతే ఆ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా చక్కగా ఉడికిపోయి మెత్తగా అయిపోతే మన కర్రీ అనేది రైస్లో కలుపుకొని తినేటప్పుడు ఏది తీసివేయకుండా మనం ముద్దతో పాటు తినేస్తామన్నమాట. అలా మనకి వేగితే టమాటాలు కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట. మనం టమాటాలు మగ్గే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుందన్నమాట అండి. తిప్పకుండా అలాగే మూత పెట్టేస్తే అడుగు మాడిపోయి మనకి టేస్ట్ వేరేలాగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనం మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటే టమాటాలు కూడా మగ్గినాయా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటే మనకి సరిపోతుందన్నమాట. చూసారండి మన పండుగప్ప ముక్కలు ఎంత. ఇలా కూడా అండి పచ్చిమిరపకాయల చట్నీలో, అలాగే మన పప్పులో కానీ సాంబార్లో కానీ అసలు ఇలా మామూలుగా నూనెలో ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీకు తెలియకపోతే ట్రై చేయండి. అసలు పచ్చిమిరపకాయల చట్నీలో కండి అసలు అబ్బా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అనమాట. అంత బాగుంటుందన్నమాట. సో ఇకైతే మనకి చక్కగా కర్రీ అయితే చూసారా, టమాటా ముక్కలు కూడా ఎంత చక్కగా మగ్గిపోయినాయో. మేము ఇద్దరమే కాబట్టి మా ఇద్దరికి సరిపడా కర్రీ అయితే నేను చేస్తున్నాను. మీ ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉంటే కనుక మీరు ఇంకొక 4 ముక్కలు పండుగప్ప ముక్కలు 4 వేసుకొని చేప ముక్కలు, అలాగే ఇంకొక 2 ఉల్లిపాయలు, ఇంకొక 3 టమాటాలు ఎక్స్ట్రా వేసుకొని కర్రీ చేసుకోవచ్చు అనమాట అండి. ఇక మా ఇంట్లో తినేది మేము ఇద్దరమే కాబట్టి మాకు ఈ కర్రీ అయితే సరిపోతుంది అనమాట. సో ఇకైతే నేను టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయండి. చూసారు కదా మీరే. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా
కారం కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఈ కర్రీస్లో. ఇక మాట్లాడతాకి అసలు తగ్గించి వేసుకోవడానికి సమస్య లేదు. ఎందుకంటే మనం ఈ ఈ నాన్ వెజ్ కర్రీలోకి కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే వాటి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఆ నీచు వాసన రాకుండా ఈ కారం వాటిని డామినేట్ చేసేస్తుందన్నమాట. అందుకనే చిల్లీ పౌడర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో ఇక ఒక సాడ్ ఏంటంటే నాకు కొత్తిమీర అవైలబుల్గా లేదనమాట అండి. కొత్తిమీర ఉంటే మాత్రం మీరు ఏ మాత్రం ఆలోచించకుండా మీరు ఎంత ఇష్టంగా తింటారో అంత ఇష్టంగా మీరు వేసేసుకోవచ్చు కొత్తిమీర అనేది. నాకు కొత్తిమీర అయితే అవైలబుల్ లేదనమాట అండి. సో ఇక మనం కారం వేసేసిన తర్వాత ఇంకొక మళ్ళీ సారీ అండి. ఇంకొక 4, 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. ఎందుకంటే మనకి కర్రీ చక్కగా మగ్గాలి కదా! మనం వేసుకున్న కారం అంతా ముక్కలకి పట్టాలి కదా అండి. సో అందుకని మనం కారం వేసాం కదా, అది వేసిన తర్వాత చక్కగా సిమ్లో మగ్గనివ్వాలన్నమాట. హై పెట్టేసేయకూడదండి. కారం వేసిన తర్వాత ఎప్పుడైనా సరే మనం కర్రీని సిమ్లో పెట్టేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే మనకి చక్కగా మగ్గి కర్రీ టేస్ట్ అనేది వస్తుందనమాట. ఇకైతే కర్రీ మగ్గిన తర్వాత మనం ముందే వేపి పెట్టుకున్న పండుగప్ప ముక్కలను అయితే వేసేసుకుందామండి. అబ్బబ్బా! ఏమి మాంసం కూర ఏం కావాలి, చేపల కూర ఏం కావాలి, అసలు మన మటన్ కర్రీ ఏం కావాలి చెప్పండి. అసలు ఈ కర్రీ ముందు అవన్నీ బలాదూర్ అనమాట అండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా వెరైటీస్గా వండుకోవచ్చు అండి. గోంగూరలో వేసుకోవచ్చు, వంకాయ బంగాళదుంపలో వేసుకోవచ్చు, దోసకాయలో వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అసలు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా తృప్తిగా కూడా తింటారండి. ఒక్క చేప ముక్క వేసుకొని అంత అన్నం పెట్టుకుంటే చాలన్నమాట. హ్యాపీగా తినేసేసేయచ్చు అనమాట. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ బాయ్ బాయ్ అండి.